మన కట్టుబొట్టన్నా మన పండుగలు పబ్బాలన్నా మన సంస్కృతి సాంప్రదాయాలన్నా ఫారెనర్లు మస్తు ఇష్టపడుతుంటారోలా. ఎక్కడో రష్యా ఉక్రెయిన్ దేశం నుంచి వచ్చి శ్రీకాళహస్తిలో పూజలు చేస్తారు. మన దేవుళ్ళ మంత్రాలను అలవోకగా చెప్తుంటారు. మన వేదాలు రామాయణ మహాభాగవతాలను భక్తి కొద్ది చదువుతుంటారు. భగవద్గీతనైతే కళ్ళకు అద్దుకుంటారు. ఇక గీడ చూడుండ్రి మన గడ్డ మీద మనకంటే గొప్పగా సంక్రాంతి పండుగను ఎట్లా జరుపుకున్నారో కెనడా దేశం యూత్ చూస్తే వారేవా అంటారు పక్క. వారెవ్వా వీళ్ళు కెనడా దేశం యూత్ అంటే నమ్ముతారానోల్లా. మన ఆడవిల్లలేమో ఇరవోసుకొని తిరుగుతాంటే వీళ్ళు చూడుండ్రి నిండుగా బట్ట కట్టిండ్రు, ముద్దుగా నెత్తి దూసుకున్నారు. శిగల పువ్వులు పెట్టుకొని మన ఆడోళ్ళు కూడా నోరు తెరిచి చూసేటట్టు ముద్దుగా సింగారించుకున్నారు. అగో గద్దుమకు గంధం బొట్లు కూడా అద్దించుకుంటున్నారు. ఈ దేశంలో పుట్టి పరాయి సంస్కృతిని కండ్లకు అద్దుకొని పద్ధతి తప్పుతున్న యూతున్న ఈ రోజుల్లా ఏనో కెనడాలో పుట్టి ఎంత పద్ధతిగా తయారైనరో కదా. చూస్తాంటే దిష్టి తలిగేటట్టున్నది ఆడవిల్లలకు. అచ్చ తెలుగు అమ్మాయిలు కానరాని ఈ కాలంలా తెలుగు అమ్మాయిలంటే గిట్లనే ఉంటారేమో అన్నంత గొప్పగా ముస్తాబయ్యిండ్రు. హన్మకొండ జిల్లా కాజీపేట ఫాతిమానగర్ లా బాల వికాస ట్రైనింగ్ సెంటర్ కాడ జరిగిన సంక్రాంతి సంబరాల పాల్గొన్నారు వీళ్ళంతా. పొద్దుగాల్నే భోగి మంటలు కాగిండ్రు, రంగురంగుల ముగ్గులేసిండ్రు. రంగవల్లుల ముంగట ఎంత సంబురంగా ఆడివాడిరు చూడుర్రి. అంతేకాదల్లో గంగరెద్దు ఆట చూసి ఫోటోలు వీడియోలు తీసుకొని దానితోటి అందరాకం కలిసి గ్రూప్ ఫోటోలు కూడా దిగిండ్రు. గంగిరెద్దు దీవనార్థులు కూడా అందుకున్నారు. ఇక వీళ్ళకు ఎంత సంబరం అనిపించిందో వాళ్ళ మాటలలో నేనుండ్రి. Namaste. I'm really happy to be here. Thank you so much to the people that organized this event. We're with Sopar Balavikasa. We made many wells, but it's so fun to be here during the Sankranti festival. It's great and people are so nice with the music and it's very colorful. I really love it. Sankranti Shubha Kansalu. తమిళనాడు పొంగల్ని పట్టుకొచ్చి హ్యాపీ పొంగల్ అని మనోళ్ళంటే ఎంత ముద్దుగా అచ్చ తెలుగులా సంక్రాంతి శుభాకాంక్షలని చెప్తున్నారు చూసిండ్రా. ఇంతకసలు వీళ్ళు మన కాడికొచ్చి సంక్రాంతి సంబరాల్లో ఎందుకు పాల్గొన్నారో చెప్పలేదు కదా. ఆ కారణం ఏందంటే నొల్లా అందరికి కూడా మా బాల వికాస్ సంస్థ పరంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు ముఖ్యంగా మా మధ్యలో కెనడా నుంచి దాదాపుగా 15 మంది విదేశీయులు వచ్చారు. వాళ్ళంతా కూడా రాష్ట్రబెల్ అనేటువంటి స్కూల్ టీచర్లు, తర్వాత విద్యార్థులు. దాదాపుగా ఒక 10 సంవత్సరాల నుంచి ఆ స్కూల్ విద్యార్థులు వాళ్ళే డొనేట్ చేసుకుంటూ ఇక్కడ మన ఇండియాలో 125 బోర్వెల్ వేస్తానికి ఆ స్కూల్ విద్యార్థులు సహకారం చేసిండ్రు. సో ఇప్పుడు వాళ్ళు వేసినటువంటి బోర్లు కూడా చూస్తానికి వాళ్ళు అవడం జరిగింది. సో వచ్చిన సందర్భంగా మరి సంక్రాంతి పండగ కాబట్టి వాళ్ళు గ్రామాలు పోతూ ఉన్నప్పుడు ఆల్రెడీ గ్రామాలు ఉన్నటువంటి ఈ పండగ వాతావరణాన్ని గమనించి అసలు ఈ పండగ ఏంటిది, దీని ప్రత్యేకత ఏంటిది మేము కూడా తెలుసుకుంటామని చెప్పని వాళ్ళు ఈ పండగ గురించి తెలుసుకొని ఈ పండగ మేము కూడా చేస్తామని చెప్పని వాళ్ళు వ్యక్తపరిచేందుకు మరి మన బాల వికాసలో ఇవాళ మేము ఇక్కడ ఏర్పాటు చేశాం. కెనడాలో చదువుకుంటా చదువు చెప్పుకుంటా మన దేశం కాసరైతున్నారంటే ఎంత గొప్ప మనుషులో కదా వీళ్ళంతా. వీళ్ళను చూసైనా మన కాడ చాలా మంది యూత్ మారాలొల్లా. ఆ సొంటి మార్పు తప్పక వస్తుందని కోరుకుందాం. సర్పంచి ఓట్ల అనగానే అందరికీ ఒకటే సమస్య కండ్ల ముందల కానొచ్చింది. నన్ను గెలిపిస్తే కోతులను ఊర్లకెన్ని ఎలగొడతా, ఎంత ఖర్చైనా మంచిదే, వానరాలను నరమానవుల కంట్లకు కనిపించకుండా చేద్దామని మేనిఫెస్టోలో పెట్టి మరీ హామీల వానలు కురిపించిండ్రు సర్పంచ్ అభ్యర్థులు. కొందరైతే గెలిచేటందుకు ఊర్లల్లా బోన్లను పెట్టి కోతులను పట్టించి ఓట్లు అడిగి గెలిచిండ్రు. కొందరు గెలిచినాక ఇచ్చిన మాట మీద నిలబడి షింపాంజీ ఏషాలు కట్టి కోతులను ఎలగొట్టిండ్రు. ఇంకొందరు గిట్ల ముంగట పడుతున్నారు. కొండెంగను చూడంగానే కోతులు వెనకకు మరలి చూడకుండా ఉరుకుతాయి కదా. కొండెంగ సల్లగుండా నిమ్మలం రోగం ఏమన్నా ఉన్నదో ఎట్లనో ఏడ కూర్చుంటే ఆ నుంచి కదులుతలేదు. టైం కాని టైంలా ఇదేం డ్యూటీ అన్నట్టే గుంజుకు పోయినా కదులుతలేదు. ఓట్లప్పుడు ఇచ్చిన మాటలను తప్పొద్దని కొండెంగను తెప్పించి కోతులను ఉరికించేటందుకు తనలాడుతున్నది కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ సర్పంచ్ సరొక్క. కొండెంగను గల్లీ గల్లీకి తిప్పుకుంటా కోతులను గజగజ వణికిస్తున్నారు. దునియా జనాలు కోతుల కోసానికి బోన్లు పెట్టి షింపాంజీ ఏషాలతోని ఉరుకులు పెట్టిస్తుంటే మరి వీళ్ళెందుకు కొండెంగను తెప్పించి చెప్పే అన్నా. కొంతమంది బోన్లలో పట్టుకపోతారు, పట్టి అంటారా, బోన్లలో పట్టుకపోతే కొన్నిటి ఆ ముసలి కోతులు చిన్న కోతులు ఆడిపోయారు, కొన్ని చచ్చిపోతానే. అది ఊరుకు పాపం అరిష్టం. అందుకొరకే మేము ఇది ప్లాన్ చేసి ఈ కొండెంగను తెచ్చి ఒక నెల రోజులు ఉంచి ఎప్పటికీ ఎల్లకాలం మన బేదిగాళ్ళు గ్రామ పంచాయతీ కన్నా ఆ కొండెంగ ఉంటుంది. మీరు ప్రజలు మీ దోచిన సాయం పండు ఫలం దాన్ని బోధినది కాబట్టి గ్రామస్తులు వచ్చి రోజుకు ఒక చొప్పున కిలో, అరకిలో, పావు కిలో నీకు ఎంత నచ్చుతాన్ని కూరగాయలు తెచ్చి దాన్ని పండ్ల రూపకంగా సాదుకొని. అగో ఇన్నరా బోన్లల్లా పట్టుకపోతే కోతుల పానాలు పోతున్నాయట.
షింపాంజీ ఏషాలు కట్టినోళ్ళ మీద ఆయనతో కోతులు ఎగబడితే ఎట్లని గీ కొండెంగ ఉపాయం చేసిండట. గెలిచేది గెలవంగానే ఒక కొండెంగను పట్టుకొచ్చి తిప్పుతున్నారట. ఊరిని కాపాడుతున్న కొండెంగకు ఊరోళ్ళు తోచిన సాయం చేసి కడుపు నింపాలని అంటున్నారు. ఇచ్చిన మాట కోసం బాగానే కష్టపడుతున్నారు కొందరు సర్పంచులు గాని కోసెళ్లేదాకా ఇట్లనే మాట మీద ఉంటారో లేదో చూడాలి మరి. ఆయన అయ్యాల రేపు కోతులు ఊర్లను ఏడ ఇడిచి పెడుతున్నాయి. అడవిలో ఏం దొరికేటట్టు లేవు. ఆడాడ అసలు అడవిలే లేకుంటాయినాయి. అవి ఏడ ఉండేది, ఏం తినేది? రాష్ట్ర సర్కారే కోతుల తిప్పల మీద నజరేసి వాటికి గూడుకు తిప్పలు లేకుండా అడవులు పెంచే సౌలతు చేస్తే మంచిగుండని అనుకోబట్టిండ్రు. దినాం కోతులతోని తిప్పలు పడుతున్న జనాలు. ఏ ఊళ్ళనైనా సర్పంచులే పెద్ద మనుషులు. లొల్లులు పంచాయతీలు ఏవైనా కమ్మి చేసేటందుకు సర్పంచ్నే పిలుస్తుంటారు. రచ్చబండ కాడ కూసోని పంచాయతీలన్నీ సర్పంచ్లే తెంపుతుంటారు. అయితే మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం నాగాపూర్ ఊళ్ళనైతే కొత్తగా గెలిచిన సర్పంచ్ మీదనే పంచాయతీ పెట్టినరోళ్ళ ఊరోళ్ళు. మరి ఎందుకో ఏందో మీకు కూడా తెలవాలని ఈ వార్త మన జోర్దార్లకి పట్టుకొచ్చినాం. పాండ్రిగా ముచ్చటేందో దాచుకొని వద్దాము. మా అన్నల తిరుపతి బాబాయ్ యొక్క నమ్మకం కొద్దీ మేము కులాస్తుడైన ఎరకల కులస్తుడైన పెద్ద కులాస్తుడు బాబాయ్ అని పిలుచుకొని మా మర్యాద పూర్వకంగా ఆయన మీద నమ్మకపడి మేము ఇచ్చుకున్న పైసలకు ఆయన నమ్మకం పడి మేము అవతల ఆ గిన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని మేము ఒక 10 లక్షలు ఖర్చు పెట్టుకుని చర్చి కట్టుకున్నాం. మాకు న్యాయం జరగలే. ఇవాళ రేపు అందరు తీసేస్తా అని బెదిరిస్తారు. ఆ బెదిరించుడు ఎందుకు? మా యొక్క సర్పంచ్ ఇప్పుడు కూడా ఆయన గెలిచిన మా బాబాయ్ మేము 4 గుట్లకు వచ్చింది కూడా అందుకే. మాకు ఎక్కడన్నా చూపెట్టుమాను. గీ అన్న చెప్పే అన్నల తిరుపతి అనేటాయనే మొన్నట్ల పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా గెలిచిండు. చెన్నూరు మండలం నాగాపూర్ అనే గీ ఊరుకు. పోయిన మాటల సర్పంచ్గా ఉన్నది కూడా అన్నల తిరుపతి ఇంటామినేనట. అంటే అప్పుడు భార్య సర్పంచ్ అయితే ఇప్పుడు భర్త సర్పంచ్ అన్నట్టు. అయితే ఇంటామె ఏలువడిలనే 2021 సంవత్సరంలో ఊళ్ళో చర్చి కట్టుకునేటందుకు అనుమతులు వచ్చేటట్టు చేస్తామని, చర్చి కట్టుకుంటే ఎవరు అడ్డం తిరగకుండా కూడా చూసుకుంటామని చెప్పి ₹1,00,000 తీసుకున్నారట. ఓట్ల కోసమో లేక దీని వెనక ఇంకేం ప్లానింగ్ ఉన్నదో మరి. ఇక ఎంత ఇంటామె సర్పంచ్ అయినా పెత్తనం అంతా ఇంట ఆయనదే కదా. మరి ఆయనకు తెలియకుండా ఉంటదా పైసలు తీసుకున్న ముచ్చట? మరప్పుడు ఎవరి పెళ్లికి పోయిండో ఏమో తెలియదు గాని ఇప్పుడు సర్పంచ్గా గెలిచినాక కళ్ళు తెరుచుకొని ఊళ్ళో చర్చి కట్టొద్దని అడ్డం తిరుగుతున్నాడట. కానీ పైసలు ఇచ్చిన లూకుంటారా? పంచాయతీలు చెప్పాల్సిన సర్పంచ్ మీదనే ఊరి పెద్ద మనుషులు జమేసి పంచాయతీ పెట్టించిండ్రు. ఇయాల ₹1,00,000 ఇచ్చిన ముచ్చట కూడా పెద్దల ముంగట చెప్పిండ్రు. అట్లా పైసలు తీసుకున్న గుట్టు బయటపడ్డది ఇప్పుడు. మరి ఆ ₹1,00,000 ఇంటాయనకు తెలియకుండా ఇంటామె తీసుకున్నట్ట, లేకుంటే ఇద్దరు ఆల్మొగలకు తెలిసే జరిగినా సరే ఏమైతుందో చూద్దామని ఇప్పుడు సర్పంచ్గా గెలిచిన ఇంటాయనే తెగించినట్ట అన్నదే తెలియకుంటున్నది. సరే ఎట్లయినా చేసిన తప్పైతే బయటపడ్డది. ఇక గీ ఒక్క సెటిల్మెంట్కే 1,00,000 దొబ్బిండ్రంటే భార్య సర్పంచ్గా ఉన్న 5 ఏళ్లల్లా ఇంకెన్ని వసూలు నడిచినోనని కొందరు. ఇప్పుడు ఇంటాయన గెలిచిండు కాబట్టి వచ్చే 5 ఏళ్లల్లా ఇంకెన్ని సెటిల్మెంట్లు చేస్తాడోనని ఇంకొందరు. నాగాపూర్ ఊరంతా ఒకటే గుసగుసలు వినబడుతున్నాయి ఇప్పుడు. మొత్తానికి ఎవరు దవ్వుకున్న గోతిలా ఆలే పడతారన్నట్టు పరువు తక్కువ పనిచేసి పరువు పోగొట్టుకున్నారు. మరి దీని మీద ఊరోళ్ళు తదుపరిగా ఎసొంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలిగా. పతంగులు ఎగరేసేటందుకు చైనా మాంజాను వాడొద్దు, దారాన్ని దొంగచాటుగా అమ్మేటోళ్లను పట్టియాలని సర్కారోళ్ళు ఎప్పటి సందో చెప్తున్నారు. మొన్నట్లా చైనా మాల్ను దొరకబట్టించినోళ్లకు ₹5,000 కూడా ఇస్తామని పట్నం దిక్కు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్న బంపర్ ఆఫర్ పెట్టిండు. అసలుకే సంక్రాంతి పండుగ దగ్గర పడుతున్నది. దినదినం మాంజాదారం మెడలు కోసి దావకార్ల పడేటోళ్ళు ఎక్కువైతున్నారని పట్నం దిక్కు ఒక పోలీస్ అన్న మాంజా ఎంత డేంజరో అల్కగా చెప్పే పని ముంగటేసుకున్నాడు. వామ్మో, దారం సల్లగుండా కత్తి కంటే పదనగున్నది కదా. కత్తెన్న మోండిపోయి అప్పుడప్పుడు తెగకుండా ఉంటది గాని మాంజా అంతకు మించి ఉన్నది. తాకుడే ఆల్చం తెగుడే ఉన్నది. పట్నం మలకపేట దిక్కు చైనా మాంజా ఉన్న దారం కండే పతంగిని పట్టుకొని ఓ పిల్లగాడు ట్రాఫిక్ ఎస్ఐ రామన్న కండ్లబడ్డాడు. చైనా మాంజా ఎంత డేంజరో జనాలు చెప్తింటలేరు. ఎన్నో కాడైతే మనకెందుకని లైట్ తీసుకుంటున్నారని దోసకాయ తెచ్చి ప్రాక్టికల్ గా చూపెట్టే పని పెట్టుకున్నాడు ఎస్ఐ రామన్న. దారం ఎంత పదనుందో దోసకాయ గత్తిరిచ్చి చూపెట్టిండు. పిల్లగాని ఏళ్లకు కూడా దారం కోసినట్టే ఉన్నది. టేపులేసి చిన్నగా కవరింగ్ చేసిండు. మంచిగా మాలైనా కార్లతో వేసుకోవాలి పైకి. అది చూసిన ఎట్లా కట్ అయితే పెడితే కూడా అంతనే స్పీడ్గా పోతారు బైక్ వేసుకొని.
చిన్నోనికి జ్ఞానోదయం అయినట్టున్నది. వాడన్ సార్ అనుకుంటే వెళ్ళిపోయిండు. అంత మంచిగానే ఉన్నది గాని చైనా మాంజాను ఇంత బహిరంగంగా అమ్ముతున్నా వాటితోటి ఇన్ని పరిశాన్లు అవుతున్నా సర్కారోళ్ళు ఏం చేస్తున్నట్టు వాళ్ళకే తెలవాలి. మరి ముందుగాల తయారయ్యే కాన్నే సప్లై చేసే కాన్నే పట్టుకుంటే ఇంత తిప్పలు ఉండకపోవు కదా అని అనుకోవట్టిరు. అగ్గోగు దొరుకుతుందని కొంటున్న కొందరు జనాలు. ఏ మాటకు ఆ మాటనే గాని శబాషే రామన్న, సర్కార్ జీతం మందం చెప్పిన పని చేసినమా అయిపోయిందా అన్నట్టు ఊకోకుండా పబ్లిక్ పానాల మీదున్న శ్రద్ధకు హ్యాట్స్ ఆఫ్ రామన్న. పబ్లికు మన జోర్దార్ తరపున మల్లొక పారి చెప్తున్నాం, ఆ శీమకండ్ల షైనోని మాంజాను ఓనకుర్రి, పానాలను పరిశాన్ చేసుకోకుర్రి. ఉష్కె మాఫియాగాలు దినదినం అధ్వానమవుతున్నారోలా. ఈడ ఆడ అని తేడా ఏం లేదు. చెక్ డ్యాంలు లేపుడు సర్కారోళ్లకు దమ్కి ఇచ్చుడు మస్తు కామన్ అవుతున్నది. బడ్వెగాలు అడ్డగోలుగా దువ్వుకుంటా ఆగం చేస్తున్నారని ఎంఆర్ఓ సాబు చెకింగ్కు పోతే ఎంత పని చేసిండ్రో చూడుండ్రి. ఓస్ని వీళ్ళ మీద మన్ను దుబ్బవయ్యా, వీళ్ళ చేతులు ఇరిగిపోను. తువ్వ మీదనే ఉష్క వారవోతున్నారు. ఇంత బండోళ్ళెవ్వలన్న తువ్వ మీద పోతే ఎంత పర్షాన్ ఏం కథ. మధ్యప్రదేశ్ దిక్కు షాడోల్ జిల్లాల బేవహరే అనే కాడ నాయబ్ తహసీల్దార్ శని ద్వివేది అడ్డగోలుగా ఉష్క దవ్వుకుంటా ఆగం చేస్తున్నారని అటు దిక్కు అడ్డేసిండట. ఉష్క ట్రాక్టర్లను ఆపి చెకింగ్ చేస్తున్నారట. ఇక ఏం పుట్టిందో ఏమో ఈ ట్రాక్టరోడు అడ్డంగా పెట్టిన ఎంఆర్ఓ కారును గుద్దుకుంటా పోయిండట. ఇంత కథ ఎత్తవా అని వెనుక పోలీసుల బండ్లే ఫాలో అయితుంటే రాకుంటా కావాలని తొవ్వ మీదనే ఉష్కవార పోసిండ్రు. వీళ్ళు ఏ పాటో గుండెలు తీసే బంట్లోనే ఉన్నారు. ట్రాక్టర్ పోతుంటేనే ఒకడు ట్రాక్టర్ డబ్బాలకు పోయిండు. డబ్బా తెరిచిండు. జాకి లేపి ఉష్కంతా వారవోసిండ్రు. అటు చిన్న బండ్లు రాకపోయేటాలకు ఏం కాలేదు గాని లేకుంటే పెద్ద పర్షానే అయ్యేది. అట్లనే చేజ్ చేసుకుంటా పోయి బడవెగాలం దొరకబట్టి మర్డర్ కేసు రాసి లోపటేసిండ్రు. మరి గింతెందుకు చేసిండ్రు అనేది రాచమర్యాదలతో నడుచుకుంటాండ్రు అటు దిక్కు పోలీసోళ్ళు. ఈ బుడ్డ వీడియోను పోలీసోళ్ళు విడుదల చేయంగానే ఉష్కె మాఫియా గాళ్ళు సినిమా విలన్లను మించి ఉన్నారని కొందరు, మల్లో తాపి ఇట్లా చేయకుండా గట్టి శిక్షలేయాలని ఇంకొందరు అనబట్టిండ్రు ఈ వార్త చూసిన జనాలు. పండుగ వచ్చిందంటే ఆఫర్లు మామూలుగా ఉండేయల్లా మన కాడ. ఆన్లైన్ అంగళ్ళ కా నుంచి షాల్ చేస్తే మాంసం దుకాణాల దాకా ఓ రేంజ్లో నడుస్తుంటాయి బంపర్ ఆఫర్లు. ఇక అందున మటన్ చికెన్ ఆఫర్లు అంటే ఆ ఆనందాన్ని ఎవరు కాదంటారు చెప్పుండ్రి. అందుకే మటన్ కొట్టు నడిపే ఒక ఆయన షాకింగ్ ఆఫర్లు పెట్టిండు. మరి ఆ తర్వాత ఏమైందో చూడుండ్రి. మటన్ షాప్ బంపర్ ఆఫరు. ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి బ్రీజా కార్ 2023. దీన్ని కన్వర్ట్ చేయించిన, ఇది మాడిఫై. ఓకే, రేంజ్ రోడ్ టైప్ ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్. సెకండ్ ప్రైజ్ వచ్చేసి మేకపోతు. థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్. ఇన్నరా 100 రూపాయలు పెట్టి మటన్ షాప్ల కూపన్ కొంటే కారు, మేక, ఫ్రిడ్జ్ గెలుచుకోవచ్చునట. మదీనా మటన్ సెంటర్ నడిపేటి మహమ్మద్ సాదుల్లా అనే మూతవరి పెట్టిన ఆఫర్ గిది. మామూలు ఆఫర్ కాదులా, ఇది ఏదో తిరకాస్ ఆఫరే ఉన్నట్టున్నది. లేకుంటే ఇదేమన్నా పేరువైన బట్టల దుకునమా, ఎలక్ట్రానిక్ ఇస్రేల దుకునమా? మళ్ళా అది కూడా పెద్ద పట్నం కూడా కాదు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం బూరుగుపల్లి ఊళ్ళో గిసొంటి ఆఫర్ అంటే కొంచెమన్నా నమ్మేటట్టున్నదా? ఎందుకంటే 2వ బహుమతి కింద మేక అంటే నమ్మొచ్చు, 3వ బహుమతి కింద ఫ్రిడ్జ్ అంటే కూడా సరే అనుకోవచ్చు. కానీ మొదటి బహుమతి కింద కార్ ఇచ్చుడంటేనే ఎక్కడనో తేడా కొడుతున్నదుల్లా, ఎంత సెకండ్ హ్యాండ్ కార్ అయినా. మరిగా ఈ ఆఫర్ గురించి పోలీసులకు ఎట్లా తెలిసిందో ఏమో గానీ అమాయక పబ్లిక్ ను మోసం చేస్తున్నాడని కేసు రాసి దర్యాప్తు చేస్తున్నారట గంగాధర పోలీసులు. మరి చూడాలే గీ ఆఫర్ల నిజమెంతో అబద్ధమెంతో అన్నదిగా. పెద్ద పట్టణాలల్లా ఏదైనా ఎగ్జిబిషన్లు పెట్టినప్పుడు దేశంలో పేరువైన కట్టడాల సెట్టింగ్లను పెడుతుంటారు. నిజంగా అక్కడ ఎట్లుంటుందో అచ్చం గట్లనే డూపులు కట్టిస్తారు. వాటికి ఏం తీసిపోకుండా చేస్తారు. అట్లనే నంద్యాల దిక్కు అయోధ్య రామ మందిరాన్ని కట్టించిండ్రు. ఆడికి పోయే సౌలతున్నోళ్ళు ఓన్రి, లేనోళ్ళు ఈ నుంచెల్లే మొక్కులు పెట్టుకోండ్రి. వారెవ్వా, చూసేటందుకు 2 కండ్లు జాల్తలేవోల్లా. లైట్ల ఏలుగులా అయోధ్య రామ మందిరమే ఈడికొచ్చిందా అన్నట్టుంది. పెద్ద పెద్ద స్తంభాల మీద డిజైన్లు, అచ్చం అయోధ్యలున్నట్టే గుడి మీద లైటింగ్ కళ్ళు జిగేలంటున్నాయి. బయటనే కాదుల్లో, లోపట కూడా అయోధ్య రామ మందిరానికి ఏం తక్కువ కాకుండా చేసిండ్రు. అచ్చం అయోధ్య గుళ్ళున్న రామ్ లల్లా అసొంటి విగ్రహాన్నే ఈడబెట్టి బాలరాముణ్ణి కొలుస్తున్నారు. ఎవరికన్నా కళ్ళు మూసి తీసుకొచ్చి ఇదే అయోధ్య రామ మందిరం అనంటే నమ్మేటట్టే నగిషీలు చేసిండ్రు. ఆంధ్ర దిక్కు నంద్యాల కాడున్న ప్రథమ నంది దేవస్థానంలా ఈ భారీ సెట్టింగ్ ను విక్టరీ ఫెస్టివల్ ఎగ్జిబిషన్ పేరు మీద శ్రీనివాసరావు అనేటాయన కట్టించిండు. అయోధ్యకు పోకుంటేనే బాలరాముని దర్శన భాగ్యం దొరుకుతుందని వచ్చి మొక్కులు పెట్టుకుంటున్నారు అటు దిక్కు పబ్లిక్. పండుగ సెలవులు కూడా చాలైనాయి కదా. రేపు ఆడ కిలోమీటర్ల కమానం క్యూ లైన్లు పెట్టినా పెడతారు కావచ్చు పోండ్రి. ఇక తెచ్చిన వార్తలన్నీ అయిపోయినాయి. ఇవుల్లా ఈ ఆల్టీ జోర్దార్ వార్తలు.
మళ్ళొచ్చే జోర్దార్లో మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకెన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇసంటి ముచ్చట్లు ఆడ మస్తుగుంటాయి. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి, ఈ ముచ్చటను మీ దోస్తులకి షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి, టాటా.